అలాగే మేడం గారు రమ్య ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ కి నగరంలోని ప్లాస్టిక్ వినియోగించే వివిధ రకాల వ్యాపారులకు అందరికీ కూడా నమస్కారం. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడో శనివారం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క టీంతో కార్యక్రమాలు చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ నెల టీము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడం, రీసైకిలబుల్స్ ని ఎంకరేజ్ చేయడం అనే దీని మీద ఈ నెల చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మనం నెల్లూరు నగరంలో ఈ రోజు పొద్దున్నే 6 నుంచి కూడా 54 డివిజన్లో ప్రతి డివిజన్లో కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ ని కలెక్ట్ చేయడం, అలానే అక్కడ ఉన్న ప్రజలకు అవగాహన కల్పించడానికి అక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది కానీ, నగరపాలక సంస్థ అధికారులు కానీ, మెట్మా సిబ్బంది కానీ అందరూ కూడా వివిధ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళ సిబ్బంది కానీ ఎక్కడెక్కడైతే పార్టిసిపేట్ చేస్తారో అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. వాళ్ళల్లో ప్లాస్టిక్ అనే ఒక మహమ్మారిని ఎలా జయించాలి, మనం ఎలా ఎవ్రీడే లైఫ్లో దాన్ని తీసేయాలనే ఉద్దేశంతో విస్తృతంగా ఈరోజు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మార్నింగ్ నుంచి కష్టపడి అందరికీ కూడా ఒకసారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఎవరైతే పొద్దున్నే ఈ కార్యక్రమం చేపట్టడానికి అందరూ కూడా ప్రజలతో మమ్మల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చేయడానికి. సో దీని తర్వాత మనం ఈరోజు మార్నింగ్ గౌరవ జిల్లా కలెక్టర్ సార్ కూడా దాన్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలానే ఈరోజు మనం ఈనాటి ఫంక్షన్లో ఎవరైతే బాగా చేశారు అంటే ఈ 54 డివిజన్లో ఎవరు బాగా చేశారు, అలానే ప్రతి డివిజన్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే చేశారు వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. అలానే మనకి ముఖ్యంగా మన నగరంలో మనం 330 టన్నుల పైన చెత్త ప్రతిరోజు కూడా జనరేట్ చేస్తాం. అందరూ కూడా ఇది మనసు పెట్టినాలి. మనం ప్రతిరోజు నగరంలో 330 టన్నుల చెత్త జనరేట్ చేస్తాం. ఉద్దేశంతోనే ఈరోజు అందరినీ సమావేశపరుస్తాం. అందరూ కూడా వర్కర్లు కానీ అందరూ గెస్ట్ కూడా ఈరోజు వచ్చి మీ అందరికీ కూడా మెసేజ్ ఇవ్వడానికి ఉద్దేశం కూడా ఏంటంటే ఈ ఎంత సీరియస్ ఇష్యూ ఇది, దీనివల్ల ఎంత ఇబ్బంది అనేది అందరికీ తెలియజేయడం అనేది ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకోవడం, ఒక చెత్త రహిత రాష్ట్రంగా చేయడానికి, నగరాలన్నీ కూడా చేయడానికి మున్సిపల్ మంత్రివర్యులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా దీనికి కష్టపడి ప్రజలు అందరూ కూడా కష్టపడి ప్రతి 3వ శనివారం అలానే నెలలో ఉన్న మిగతా రోజులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీంట్లో ముఖ్యంగా మన నెల్లూరు నగరం తీసుకుంటే మన ప్లాస్టిక్ డ్రైన్స్లో వెళ్తుంది, ఇరిగేషన్ కెనాల్స్లో వెళ్తుంది. చెత్త రోజు కలెక్ట్ చేసే బండ్లకు కూడా చెత్తని ప్లాస్టిక్ కవర్లో కట్టేసి ఇస్తున్నారు. దానివల్ల ఒక క్షణం ఆలోచిస్తే ఎంత దుష్పరిణామాలు ఉన్నాయని ఆలోచిస్తే అసలు మనం ఊహకందని అంత దుష్పరిణామాలు ఈ ప్లాస్టిక్ వల్ల మనకు కలుగుతుంది. ముందుగా మనం ఏదైతే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి అందరూ అనుకుంటారో మన ఆరోగ్యాన్ని లాంగ్ టర్మ్లో చాలా వరకు దెబ్బతీసేది ప్లాస్టిక్. దానికి సంబంధించి మీకు ఇక్కడ ఎవరైతే ఇంటర్నల్ డాక్టర్స్ వచ్చారో వాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల కలిగే హాని గురించి కూడా మీకు సవివరంగా వివరించి చెప్తారు. ఆరోగ్యం మీద ఏముంటుందో, ఏం పరిణామాలు ఉంటాయని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మనకి మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో, మనకి ప్లాస్టిక్ అంటే కంటికి కనిపించేది మాత్రమే ప్లాస్టిక్ కాదు. విద్యార్థులు మార్నింగ్ ఒక స్కూల్కి వెళ్తే, మార్నింగ్ ఒక ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడ చాలా చక్కగా వివరించారు. విద్యార్థులే వివరించారు ఏంటి దీనివల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటంటే. ప్లాస్టిక్ అనేది మనకు కనిపించే ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ బాటిల్లో కాదండి. మనకు కనిపించని మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది. చిన్న అణువులు ఉన్న మైక్రో ప్లాస్టిక్ మనకు తెలియకుండా మన నీళ్ళలో ఉంటుంది, మనం తినే ఆహారంలో ఉంటుంది. దీనన్నిటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో అక్యూములేట్ అయిపోవడం వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడం కానీ, అంటే హార్ట్ అటాక్ లాంటివి రావడం కానీ, క్యాన్సర్లు రావడం కానీ, రెస్పిరేటరీ డిసీజులు రావడం కానీ చాలా రకాల జబ్బులు దీనివల్ల రావడానికి అవకాశం, డయాబెటీస్ లాంటివి కూడా రావడానికి అవకాశం ఉంది.
సో ఇది ఆరోగ్యానికి కలిగే హాని. అలానే ఎవరైనా కవర్లు కానీ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ ఎవరైనా కాల్చితే ఆ గాలి కనుక పీల్చితే ఖచ్చితంగా చాలా రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది మన ఆరోగ్యానికి. అలానే మనం పర్యావరణానికి తీసుకున్న ఈ ప్లాస్టిక్ కవర్లు కనుక మన తొమ్మిదో ప్లాట్లో కనుక మనం వేస్తే, మట్టిలో వేస్తే ఏమవుతుంది, తర్వాత ఎప్పుడైనా పికప్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది కదా అనుకోకండి. లేకపోతే పొలాల్లోకి వెళ్తాయి, మన వంటకాలలోకి వెళ్ళిపోయి ఈ ప్లాస్టిక్ అంతా పొలాల్లోకి మనం తినే ఆహార దానికి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది భూమితో టచ్ అయి ఉన్నప్పుడు, ఎక్కువ కాలం ఉన్నప్పుడు చివరికి భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి క్రియ ఏదైతే ఉంటుందో, అంటే ఎవ్రీ టైం మెటబాలిజం వాటికి ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనుషుల్ని కాదు, లేకపోతే వాటర్లో ఉండే ఫిషెస్ను, లేకపోతే వేరే అక్వాటిక్ లైఫ్ కాదు, లేకపోతే మన ఊళ్ళో ఉండే ఆవులను, లేకపోతే పశువులను, వేరే వాటినే కాదు, మన కంటికి కనిపించిన మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఈ ప్లాస్టిక్ ఎఫెక్ట్ ఉంది. దీనివల్ల మనకి సాయిల్ కెపాసిటీ మారిపోతుంది. ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. మీకు పర్యావరణానికి అది చాలా ముఖ్యం. అంటే మన మొక్కలకి కానీ లేకపోతే మన గాలికి కానీ చివరికి మైక్రోబ్స్ చేసేది గాలి ఉత్పత్తి అవుతుంది, గాలి కూడా ఉత్పత్తి అవుతుంది, మైక్రో న్యూట్రియంట్స్ ఉత్పత్తి అవుతాయి సాయిల్ నుంచి. అవన్నీ కూడా ఈ ప్లాస్టిక్తో మనకి చాలా హానికరమైన ఇది జరుగుతుంది. సో మనం ప్లాస్టిక్ని సాయిల్ మీద, మట్టి మీద వేసినా సరే చాలా ఇబ్బందులు వస్తాయి, మీ అందరికీ తెలుసు. అలానే మనం బిస్లరీ బాటిల్ కానీ ఏదైనా ఒక డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ని, ఇక్కడ హోటల్ ప్రతినిధులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇప్పుడు నగరంలో ఏమేమి చర్యలు తీసుకోవాలనేది కూడా వాళ్ళు చెప్తారు. అలానే మనం ప్రతి దగ్గర ఒక 1 లీటర్ బాటిల్ కానీ 500 ml బాటిల్ కానీ 250 ml బాటిల్ కానీ ఎక్కువ వాడుతున్నాం. కానీ ఇది మామూలుగా ఎండలో కాంటాక్ట్లో ఉంటాం కానీ ఆ వాటర్ ఎక్కడ ఉండటం కానీ ఉంటే దాంట్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళిపోయి మనం నీళ్లు ఎప్పుడైతే తాగుతామో అవి కూడా మన జీర్ణాశయంలోకి వెళ్ళిపోయి అది అక్యూములేట్ అవుతూ ఉంటుంది బాడీలో. ఇది అక్యూములేట్ అయినది పోవడం చాలా కష్టం. అది అలా జీవితాంతం కూడా రిటెన్షన్ అయి ఉంటుంది. తర్వాత వీటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో మనం వాటర్ బాటిల్స్ కూడా ఏవి వాడాలి? వాటర్ బాటిల్స్ కూడా ఏవైతే స్టీల్ ఉన్నాయో, లేకపోతే ఇప్పుడే రాగి ఉన్నాయో, లేకపోతే బ్యాంబూతో చేసి ఉన్నాయో, వివిధ రకాల అదర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకి ఇలా దుష్పరిణామాలు ఇవ్వవో అవన్నీ కూడా వాడటం అనేది మన కోసం మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం. గమనించాల్సింది, అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఏదో స్లోగా చేసే ప్రాసెస్ కాదు, ఇది ఒక ఎమర్జెన్సీ టైం. ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఎమర్జెన్సీగా తయారైంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాల్సింది, ఇది చాలా మహమ్మారిలాగా తయారైపోయింది. అందుకని మనం ఇప్పుడు సింపుల్ అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు కూడా చివరికి ఎక్కడ ఎండపోతున్నాయి? ఎండపోతుందంతా కూడా సముద్రాల్లో ఎండపోతున్నాయి, మట్టిలో ఎండపోతున్నాయి, నదుల్లో ఎండపోతున్నాయి. అలానే మన సరస్సులు ఏవైతే ఉంటాయో సరస్సుల్లో ఎండపోతున్నాయి. కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ మన సముద్రాలన్నిటిలో కూడా తేలియాడుతాం. మీరు ఎప్పుడు బీచ్కి వెళ్ళినా సరే బీచ్లో మీకు ప్లాస్టిక్ అనిపిస్తుంది, కానీ దయచేసి అది వచ్చిన వాళ్ళు వేసిన ప్లాస్టిక్ అని మాత్రమే అనుకోకండి. దాంట్లో చాలా తక్కువ మాత్రమే అక్కడ వచ్చిన వాళ్ళు వేసిన ప్లాస్టిక్ చిప్స్ ప్యాకెట్ కవర్లో లేకపోతే బాటిల్స్ ఉంటాయి. కానీ మిగతా అంతా కూడా సముద్రంలో కొట్టుకొచ్చిన ప్లాస్టిక్ ఉంటుంది. అది నదుల ద్వారా సముద్రంలో కొన్ని లక్షల టన్నులు వెళ్ళిపోయి సముద్ర జీవులకి చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. వాటికి చాలా మనకి పర్యావరణానికి అది చాలా హాని చేస్తుంది. ఆ చేపలు ఏవైతే ఉన్నాయో అంటే నదుల్లో కానీ సరస్సుల్లో కానీ ఓషన్లో కానీ అయ్యే మనం మళ్ళీ ఆ చేపలు తింటే దాని బయో అక్యుములేషన్ అంటారు. అంటే వాటిలో ఉన్నది కొంత పరిణామం అయితే మనం ఒక 100 చేపల్ని తింటే ఒక సంవత్సరంలో ఆ 100 కలిపి మన బాడీలోకి వస్తాయి. అవి తిన్నది కొంచెం ప్లాస్టిక్ అయితే మనం 100 చేపలు తిని అంత ప్లాస్టిక్ అక్యుములేట్ చేసుకుంటాం. అందుకని ఇలా బయో అక్యుములేషన్ జరిగే ప్రమాదం ఉంది. మనం సింపుల్ ఎగ్జాంపుల్, మనం రోజు బ్రష్ వాడతాం. బ్రష్ ఒక్కొక్కటి ఒకటి వాడతారు, మహా అయితే 3 నెలలు 4 నెలలు కొంత కాలం వాడతారు. అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ఏం చేస్తున్నాం వాటిని? 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల బ్రష్లు ఎక్కడున్నాయి?
రాష్ట్రంలోని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, లేదా ప్రతి సంవత్సరం జనరేట్ అయ్యేవి ఎక్కడికి వెళ్తున్నాయి, అవి చివరికి ఒక 1000 ఏళ్ళు సముద్రాల్లో తేలియాడతానో ఈ భూమి మీద ఉండిపోతున్నాయి. ఒక చిన్న బ్రష్ చేంజ్ అయితే మనం రోజు పాడేసే ప్లాస్టిక్ కవర్లు ఏం కావాలి, మనం రోజు ఒక్కసారి తాగి పడేసే మినరల్ వాటర్ బాటిల్ ఏం కావాలి. ఇవన్నీ కొన్ని వేల ఏళ్ల పాటు భూమిలో కలుగుతా భూమిని నాశనం చేస్తా, నీటిలో ఉంటే నీటిని నాశనం చేస్తా, దాంట్లో ఉండే జీవరాశులు ఏవైతే ఉంటాయో వాటిని నాశనం చేస్తా, అవి తిన్నవాడిని నాశనం అవుతా ఒక చైన్, ఇది పెద్ద చైన్ లాగా తయారవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఇవన్నీ ఆపుతాం, మన జీవితంలో ప్లాస్టిక్ని కొన్ని చోట్ల అవసరం ప్లాస్టిక్ అవసరమైన హోటల్స్ కానీ, కిరాణా షాపులు కానీ, వెజిటేబుల్ వెండర్స్ కానీ, అలానే వివిధ షాపులు హోల్సేల్ మార్కెట్లో కానీ, ఫ్రూట్ వెండింగ్ మార్కెట్ దగ్గర కానీ ప్రతి చోట దయచేసి ఈ ప్లాస్టిక్ కవర్ను వాడకుండా జూట్ బ్యాగ్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ, పేపర్ బ్యాగ్స్ కానీ, ఈ 3 రకాల బ్యాగ్స్లో ఏది అనువైందో వాటిని అలవరుచుకొని వాడాలనేది ఈ సభ ద్వారా అందరి ఈ నెల్లూరు నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దానివల్ల ఆరోగ్యాలు పరీక్షించబడతాయి, దానివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది, దానివల్ల అందరి జీవితాల్లో కూడా ఒక మంచి ఆరోగ్యమైన జీవనం అదే నగరంలో కూడా ఆహ్లాదంగా ఉండటానికి ఉంటుంది. ఎందుకంటే డ్రైన్స్ కూడా దీనివల్ల బ్లాక్ అయిపోతుంది, చాలా దుష్పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా దాన్ని ప్లాస్టిక్ వల్ల వెండాలని కోరుకుంటున్నాం. అలానే వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు మిగతా వాటర్ బాటిల్స్ ఏవైతే పర్మనెంట్గా ఉంటాయో అవి వాడాలని కోరుకుంటున్నాం. అలానే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే ఉందో అవన్నీ కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మా రిజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. ఫైన్స్ ఏవైతే ఉంటాయో అంటే ప్లాస్టిక్ వినియోగ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఈరోజు అందరినీ పిలవడం జరిగింది. ప్లాస్టిక్ మీద జరిమానాలు విధించడం పడుతుంది. జరిమానాల అమౌంట్ కూడా ఓ 4 రెట్లు పెంచడమైంది. నెల్లూరు నగరంలో ఎవరైనా కనుక ఇలానే అంటే ఇంత విడమర్చి చెప్పడం జరిగింది. ఎవరైనా ఇంకా ప్లాస్టిక్ని వినియోగించి కానీ ఇతరులకి కల్పిస్తే బల్క్ ఎవరైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళ మీద ₹1,00,000 వరకు ఫైన్ వేయడానికి ఆమోదం కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. అలానే ఈ ఫైన్ ఏమైనా ఉన్నా సరే ఫైన్ వేసేది ఇబ్బంది పెట్టాలనేది అసలు ఉద్దేశమే కాదు. దానికి సరిపడా ప్లాస్టిక్ బ్యాగులు కానీ, క్లాత్ బ్యాగులు కానీ కూడా నగరపాలక సంస్థ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఫైన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి సరిపడా ప్లాస్టిక్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఒక ₹1000 ఫైన్ వేస్తే ఆ ₹1000 సరిపడా క్లాత్ బ్యాగ్, పేపర్ బ్యాగ్, జూట్ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు దాన్ని మళ్ళీ ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంటే దీనివల్ల ఒక సర్క్యులర్ ఎకానమీ తయారవుతుంది. దాన్ని కూడా వినియోగంలోకి స్లోగా తీసుకొస్తారు. మీరు ఇచ్చిన బ్యాగ్లు ఏవైతే ఉంటే కనీసం ఒక నెల 15 రోజుల్లో వాడటానికి వస్తాయి కాబట్టి, లేకపోతే కొన్ని రోజులు వస్తాయి కాబట్టి వాటిని కూడా ఖచ్చితంగా మనం వాడటానికి ప్రయత్నించడం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సిచ్యువేషన్ నుంచి ఎక్కడా ప్లాస్టిక్ కనిపించని ఒక స్వచ్ఛమైన నగరంగా చేయాలనేది మనం సంకల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరు కష్టపడిన అందరికీ ఇచ్చేసి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లాస్టిక్ని వినియోగంలో నుంచి మీ జీవితంలో నుంచి తీసేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో ఈరోజు అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రమోట్ రీయూజబుల్ అనే థీమ్ను ఎంపిక చేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ప్లాస్టిక్ కాలుష్యం సముద్రాలకు ఒక తీవ్రమైన ముప్పు. అందులో ప్రపంచంలో ప్రతి నెల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో పోతున్నాయి. ఇది సముద్ర జీవుల పైన, పర్యావరణం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్లాస్టిక్ పదార్థాల ద్వారా సముద్ర జీవులలో వాటి పశువుల మనుగడకు, మన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగదారులకు బదులుగా గుడ్డ సంచులు లేక జూట్ బ్యాగులు లేకుంటే వైర్ బుట్టలు ఇవన్నీ వాడాలని తెలియజేస్తున్నాము. మన వంటగదుల్లో వాడే ఆహార పాత్రలు కూడా మట్టి, స్టీలు లేక రాగితో తయారు చేయబడిన వాడుకోవాలి. పునర్వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనం పర్యావరణాన్ని
కాపాడవచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగం తగ్గించుకొని పాడైపోయిన వాటిని రీసైక్లింగ్ సెంటర్ ముందు మాత్రమే రీసైక్లింగ్ చేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అనే అంశంపై ప్రజలు, విద్యార్థులు చైతన్యం తెచ్చుకొని ప్రతి ఒక్కరి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా రీసైక్లింగ్ కార్యక్రమాలు ప్రోత్సహించి మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ సమస్య కొంత మేరకు పరిష్కారం ఏర్పడుతుంది. జిల్లాలోని ప్రతి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు వారి పరిధిలోని ఉన్నటువంటి దుకాణాలు మరియు గృహాలను సందర్శించి ప్లాస్టిక్ రహిత సమాజంపై అవగాహన పెంచాలని కోరుకుంటున్నాను. చదువుకునే పిల్లలు విద్యార్థి దశ నుంచి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పైన అవగాహన పెంచుకొని భావించాలని, బంగారు భవిష్యత్తు పునాది వేస్తారని ఆశిస్తున్నాను. ప్రతిరోజు మనం వాడుతున్నటువంటి వస్తువుల్లో ప్లాస్టిక్ అనేది కూడా కామన్ పాయింట్గా అయిపోయింది. ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నాము, మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగిన ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతున్నాము, గ్లాసెస్ వాడుతున్నాము, అన్ని వాడుతున్నాం. పాతకాలంలో చూసుకుంటే మన పెద్దవాళ్ళు మార్కెట్కి వెళ్ళాలన్నా, ఏం తీసుకురావాలన్నా, బజార్కి వెళ్ళాలంటే చేతిలో ఒక గుడ్డ సంచితో వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కొనుక్కొచ్చుకునేవాళ్ళు. వాటర్ తాగాలంటే రాగి బాటిల్ కానీ, స్టీల్ బాటిల్ కానీ, ఇత్తల చెంబుల్లో, మర చెంబులు అనేవాళ్ళు అప్పుడు రోజుల్లో. వాటిల్లో నీళ్లు తాగేవాళ్ళు. ఎక్కడికి తీసుకెళ్ళినా బాటిల్లో వాటర్ తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం చూసుకుంటే స్టైల్గా ఉండే కలర్ఫుల్ బాటిల్స్, కవర్స్ చూసుకుంటే అవి కూడా రంగురంగుగా డిజైన్గా ఉండే కవర్స్. ఫంక్షన్స్ వచ్చినా అవే. ఏ శుభకార్యమైనా, కీడు కార్యక్రమైనా, ఏ కార్యక్రమమైనా మనం వాడడం అనేది కంటిన్యూ అవుతుంది. మనం నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే వాటిల్లో, కూరగాయలు తెచ్చుకునే వాటిల్లో, ఇంకేదైనా బయటకు వెళ్ళే దాంట్లో అన్నింటిలో కూడా మనం అన్నది ప్లాస్టిక్ అన్నది యూజ్ చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ మనం ఈ ప్లాస్టిక్ని నివారించాలంటే బయట అంతా చెప్పడం కాదు, అవేర్నెస్ కల్పిస్తూనే మన హౌస్లో మనం ఏం చేస్తున్నాం, ఈరోజు మనం ఏం చేస్తున్నాం. కూరగాయలకు వెళ్తున్నప్పుడు మన చేతిలో ఒక చిన్న సంచి, ఇప్పుడు క్లాత్ సంచి, లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే బయటకు పోయినప్పుడు కూరగాయలు తీసుకొని మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్నే తీసుకొస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే చిన్న వయసులోంచే, చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక 7 or 8 years ఉన్నప్పటి నుంచే షుగర్ రావడం కానీ, డయాబెటీస్ అది కానీ, కంటికి చూసుకుంటే ఇప్పుడు నుంచే స్పెట్స్ పెట్టుకున్నారు. మామూలు అయితే 40 years వస్తాయంటారు, ఎందుకంటే అప్పటికి కొంచెం ఓల్డ్ ఏజ్ వస్తుంది కాబట్టి అప్పుడు వస్తాయంటారు. ఈ రోజు నుంచి మీరు మీ ఇంట్లో క్లాత్ బ్యాగ్స్ వాడడానికి కానీ, జూట్ బ్యాగ్స్ యూజ్ చేయడం. జూట్ బ్యాగ్లో కూడా ఇప్పుడు చూసుకుంటే చాలా స్టైల్గా, కలర్ఫుల్గా ఉండే విధంగా జూట్ బ్యాగ్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు. అది ఒక బ్యాగ్ కొంటే నాకు తెలిసి ఒక 6 months 7 months యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అంటారు కదా. ఈ ప్లాస్టిక్ వాడడం తగ్గిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మార్కెట్కి వెళ్ళేటప్పుడు మీ చేతిలో ఆ చిన్న బ్యాగ్ పట్టుకొని వెళ్ళి మీకు ఏమి కావాలన్నా కూడా దాన్ని తీసుకొని వస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ, మన దగ్గర నుంచి అది స్టార్ట్ చేస్తే అందరికీ చెప్పడానికైనా, అవేర్నెస్ కల్పించడానికైనా బాగుంటుందని తెలియజేసుకుంటూ, అది ఎక్కువ కాస్ట్తో కూడా కూడింది కాదని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా వెళ్ళినప్పుడల్లా ఒక 5 rupees పెట్టి కవర్ తీసుకునే బదులు మనం ఒక 25 rupees 30 rupees పెట్టి 6 or 7 months వాడుకోవడం మంచిదే అని ఈ 5 rupees కూడా మనం మన దగ్గరే దాపెట్టుకున్న వాళ్ళు కూడా అవుతామని కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అదే జరుగుతుంది, అవేర్నెస్ జరుగుతుంది. ప్రతి వాటిలో కూడా ఈ వేస్ట్ ఏదైతే ఉందో కవర్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి బాటిల్స్, గ్లాస్ అన్ని కూడా చేయడం జరిగింది. బట్ ఈ రోజు ఒక్కరోజే అని కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి డే నుంచి కూడా అది స్టార్ట్ చేస్తారు, ఈ డే నుంచే స్టార్ట్ చేస్తారని నేను కోరుకుంటూ, అందరినీ కూడా ఒకసారి ఆలోచించమని, మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని ఆలోచించవలసిందిగా నేను తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.